హాయ్ అండి అందరికీ. టైం ఎగ్జాక్ట్లీ 3 AM అవుతుంది. ఇప్పుడే నేను వాడిపల్లిలో దిగాను. సో బై బస్ వచ్చాను మా విలేజ్ నుండి. చూసారా 3 AMకి ఇట్లా ఉంది. ఇక్కడ కూడా క్రౌడ్ వస్తూనే ఉన్నారు. సో ఇక్కడైతే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఈజీగా బస్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇలా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఇటు సైడ్ ఉంది కదా అన్నమాట, బైక్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం బైక్స్ మీద వచ్చినా లేదా కార్స్లో వచ్చినా కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని బైక్స్ ఉన్నాయో. ఈరోజు అయితే సాటర్డే. సో వెంకటేశ్వర స్వామికి దర్శనం కోసం ప్రతి ఒక్కరు వచ్చినట్టున్నారు. చాలా అంటే చాలా బైక్స్ ఉన్నాయి. చూద్దాం రండి ఎంత క్రౌడ్ ఉందో ఏంటో మీకు కూడా చూపించేస్తాను. కోకోనట్స్ అవి కూడా ఇక్కడ తీసుకున్నాము. అంటే ఒక సెట్ లాగే ఇస్తారు, అన్నీ ఇస్తారు. దీపాలు, అగరబత్తులు అన్నీ కూడా అక్కడ ఇస్తారు. ఇక్కడ చూసారా 50 రూపీస్ దర్శనం ఉందన్నమాట అటు సైడ్. సో అక్కడ మీరు చూసుకున్నా కూడా చాలామంది ఉన్నారు. సో మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము క్రౌడ్ ఉంటుందని. సో ఇప్పటికి కూడా క్రౌడ్ ఉన్నారు. సో ఇటు సైడ్ ఇంకా షాప్స్లో అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి కౌంటర్స్ కూడా ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది. ఫస్ట్ ప్రదక్షిణాలు అయ్యాకే మనము దేవుడి దర్శనంకి అయితే వెళ్ళాలి. సో ఇదంతా కూడా ప్రదక్షిణాలు అనమాట. సో ఇక్కడ మనము 7 ఫ్లవర్స్ పట్టుకొని 7 రౌండ్స్ తిరిగితే మనం ఏం కోరుకున్నా అది తీరుతుంది అంటారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. సో అందరు కూడా చాలా చక్కగా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. మేము కూడా స్టార్ట్ చేస్తాము. ఇక చూసారే ఇది ఫ్రీ దర్శనం లైన్ అనమాట. సో అలా ఇంకా స్టాక్ ఉండిపోయినారు. సో ఫ్రీకి ఉచిత దర్శనం ఉంది కదా, అటు సైడే మనకి ఫ్రీ దర్శనం లైన్ అంతా కూడా లోపలికి వెళ్తుంది. సో ఫస్ట్ అయితే మేము ప్రదక్షిణం కంప్లీట్ చేస్తున్నాము. 7 రౌండ్స్ కాబట్టి చూసేద్దాం రండి. ఇక్కడ చూసారు వాటర్ అవి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. సేవల వాళ్ళు మనకి సర్వీస్ చేస్తున్నారు. ఇగోండి ఇది మెయిన్ ఉండి అనమాట. అక్కడ ఫ్లేవర్ పెట్టి 1 రూపీ కూడా వేసేస్తారు. మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. సో ఇట్లానే వెళ్తాము. దీపాలు అవి కూడా మనకి ఇస్తారు. లైక్ మనకి ఎలాంటి దీపాలు కావాలన్నా కూడా ఇక్కడ ఇటుకలు ఉన్నాయి. ఏంటి అంటే ఆ దేవుడి దగ్గర ఇటుకలు పెడితే అంతా మన ఇల్లు కోరుకుంటే ఇల్లు అవుతుంది అంటారు. సో అందుకే కొనుక్కొని మరి పెడుతున్నారు చాలామంది. కొంచెం చూసారా అక్కడ 7 ఇటుకలు అయితే పెడుతున్నారు. మీరే చూసియండి, మీకు క్లియర్గా చూపిస్తాను కూడా. సో అక్కడ పెడితే అలాగా సో వాళ్ళు ఇల్లు కోరుకుంటే ఇల్లు తీరుతుంది అంటారు, ఏం కోరుకున్నా కోరు తీరుతుంది అంటారు.
కదా పిండి దీపాలు కూడా మనకి అవైలబుల్గా ఉంటుందని. ఈ మధ్య శ్రీవారికి పిండి దీపాలే చాలా ఇష్టం అంటున్నారు కదా, అవి కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. అదే మనకి సెట్ ఎలా అది కావాలంటే అలా సెట్ అయితే దొరికేస్తుంది. సో మీరు ఇంటి దగ్గర ఏం మర్చిపోయారని కూడా మీరు ఏం వరి అవ్వక్కర్లేదు, చక్కగా ఇక్కడ షాపుల్లో మనం తీసుకున్నా అయిపోతుంది. చూసారు లైన్ ఎంత ఉందో, చాలా పెద్ద లైనే ఉంది. సో నేనైతే 200 రూపీస్ టికెట్ తీసుకొని బొబ్బట్లు లైవ్లో వేస్తున్నారు, వేడివేడిగా మనకి కావాలంటే ఇస్తారు. ఇది టికెట్ కౌంటర్ అనమాట, 200 రూపీస్ది. నేనైతే 200 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా చాలా క్రౌడ్ ఉంది. మళ్ళీ మా విలేజ్కి వెళ్ళాలి బై బస్ అంటే ఫ్రీ దర్శనంగా అయితే అవ్వదు కాబట్టి, సో ఇంకా 200 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాను. ఇది కూడా చాలా లైనే ఉంది, చూసారా 4 లైన్స్ అయితే ఉన్నాయి. ఇట్లా తిరిగేసి మనం అయితే వెళ్ళాలి. ఫైనల్లీ లోపల వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు, అసలు సాటర్డే అవ్వడం అనుకుంటున్నాను. నెక్స్ట్ అట్లాగే మేము మూవీకి కూడా వెళ్ళేసాము అక్కడే, లైక్ చిన్న లవ్ స్టోరీ అని చెప్పి చాలా బాగుంది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ లైక్ చిన్న స్నాక్స్ టైప్ పునుగుల టైప్ తీసుకున్నాం ఈవినింగ్ టైం. దేవుడి దర్శనం ఇవి అయిపోయాక మాకు బస్ అనమాట 10:30కి ఉంది. సో అందుకే అప్పటి వరకు ఇంకా మూవీ చూసేసి చిన్న స్నాక్ టైప్ వేసేసి లైక్ జ్యూస్తో కంప్లీట్ చేసాము.